హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం మళ్ళీ చేతి వల్ల పట్టుకొని మాత్రం మళ్ళీ వచ్చేసిన. నిన్న మాత్రం ఫ్రెండ్స్ అంచనా 300-400 వస్తాయి కావచ్చు వచ్చేకాడికి అని వచ్చిన, కానీ దానికన్నా మించిపోయాను. నిన్న మాత్రం 1800 రూపాయలు వచ్చినాయి. నా జల్లలు పడాయి, పెద్ద పెద్ద జల్లలు. కిలోన్నర అదొకటి, కిలో ఒకటి 3 కిలోన్నర వచ్చింది. ఆ జల్లలు వడుట్లా మనకు రొయ్యలు వడుట్లా కొంచెం టార్గెట్ పెరిగింది. ఇలా కూడా వాళ్ళు పట్టుకొని వచ్చిన. ఇలా చూద్దాం మరి ఇలా ఎప్పుడు పడతాయో, నిన్నటనే పడతాయని అనుకోము. మనకు 200-300 వచ్చేది అలానే మాత్రం మాత్రం వాళ్ళు పట్టుకొని అయితే వచ్చిన. ఫ్రెండ్స్, ఇవాళ మాత్రం వాతావరణం చేంజ్ ఉంది, చల్ల పడుతుంది. మన ఇక్కడనైతే ఇక్కడ వల్లే ఒక సినుకు కూడా వల్లేదు. వాన చల్ల కూడా కొడతలేదు, ఇంకా కొట్టాలని కోరుకుంటున్నాం కానీ కొడతలేదు. ఎల్లమ్మ గుడి ఇక్కడ ఇలా సెర్ల ఎల్లమ్మ గుడి ఉంది. ఎల్లమ్మ గుడి చూస్తే ఒకసారి చూడండి, మనకు దీంతో కనపడుతుంది అనుకుంటా ఎల్లమ్మ గుడి. ఇగో ఇక్కడ గడ్డ లెక్క తేలి చూడండి ఫ్రెండ్స్, గడ్డ లెక్క తేలింది, అది ఎల్లమ్మ గుడి. అది కనపడుతుంది, ఇక్కడికి కనపడదు అనుకుంటా. మనకు తెప్పుంటే అక్కడికి పోదాం. అందరూ అయితే చేపలు పట్టణ అయితే పోతారు. నీళ్ళు మాత్రం చాలా దిగినాయి. మన కోన్ చూడండి, ఇగో ఇది కోన్ మన కోనే. మనం అక్కడ గుట్టకాడ ఉంటాం కదా, గుట్టకాడ ఉండి పెద్ద చెరువు, ఈ గడ్డలన్నీ మునిగేది. ఇగో చూడండి, గడ్డలన్నీ గుట్ట కాంచెలు మాత్రం అన్ని నీళ్ళే ఉండు. ఈ గడ్డలు పట్టుకొని మాత్రం నీళ్ళు ఉండు. ఇవన్నీ గడ్డలన్నీ మునిగి నీళ్ళు పూర్వంగా కనబడేది చెరువు. ఇగో ఇవన్నీ బండలు ఎత్తే మనం అప్పుడు 0 వాళ్ళు ఎత్తే బండలు తట్టి చిన్నగైతే వలలు. ఇవన్నీ బండలు కనబడతాయి చూడండి. ఇలా పడేగో అవతల గడ్డ కనబడపో, అవతల గడ్డ కూడా కనబడుతుంది. గడ్డ ఏ పడుతుంది లేదు. ఇక్కడ నుండి మనం ఒక ముళ్ళు ఎత్తే మాత్రం ఆ ముళ్ళే గడ్డ పోతుంది. ఒకటే ముళ్ళే 4 వలలు ఎత్తే గడ్డ పోతుంది, అంత ఉన్నది. ఆ గడ్డ కూడా కనబడుతుంది చూడండి. ఆ గడ్డ అటు అంత గడ్డలని కనబడతాయంటే నీళ్ళు దాదాపుగానైతే రూపాయల 4 మందం ఉన్నది, 12 మందం నీళ్ళే ఒడిసిపోయినాయి. ఇలా నీళ్ళే లేవు డ్యామ్లో, మొత్తం నిలువైనాయి. ఎల్లమ్మ గుడి ఎన్నాడు చాలా ఒక దాదాపుగా 10 సంవత్సరాల క్రితం తేలిందంటే ఇప్పుడు మళ్ళీ తేలింది. అక్కడ మొత్తం కనపడుతుంది, అక్కడ కొద్దిగా సూసాయిగా కనపడుతుంది. అప్పుడు పాత ఊరు ఉన్నప్పుడు ఎల్లమ్మ గుడి ఉన్నట్టు ఆ ఎల్లమ్మ గుడి ఇప్పుడు తేలింది. అంటే విగ్రహం ఉన్నది, విగ్రహం ఒకటి ఇట్లా మెడకాయ లేకపోతే ఒక అతను ఆయన మొక్కుకున్నాడట, అది తెచ్చి విగ్రహాన్ని పెట్టిండు. మంచిగా ఉన్నది విగ్రహం అయితే, సూపర్ ఉన్నది. మొత్తం తేలితే చూద్దాం మనం. తేలితేట్టున్నది, ఏది కాలం అయితే లేదా, కాలం కాకపోతే తేలుతుంది, ఇంకేమున్నది. పోయి అక్కడ పడతాయి అన్నట్టు, అక్కడ మాత్రం ఉసుక తీస్తారు. ఇప్పుడు మాత్రం మనం చేపలు పడదాం, ఎప్పుడు పడితే చూద్దాం. చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎప్పుడు పడితే చూద్దాం, అదృష్టం. ఫ్రెండ్స్, ఫస్ట్ మళ్ళీ వేస్తున్నాం. ఒక బుర్కాన్ని అవుతుంది, అట్టిగా అయితే చూద్దాం. బండలే, అన్ని బండలు ఇదే పాయిపండి పడాయి. బండలు అన్ని బండలే. తక్కువ అన్నమాట. రొయ్య పెద్దది రొయ్య పడ్డది కానీ రొయ్య పడ్డది ఒకటి. అన్నీ తుక్కు బురకలు పడ్డాయి. ఈ గిన్నెద్దాం, గిడెత్తాటే కదా, గిడేద్దాం. ఒక రొయ్య అయితే పెద్దది పడ్డది. ఇగో కొమ్ములు కొంది పడానేమో, తట్టిన వల్ల నేను ఎక్కిన పెద్దది పడ్డది. ఇక రొయ్య అయితే కొన్ని అయితే బాగా పెద్దగా ఉన్నాయి. దాదాపుగానైతే ఇది 150 గ్రాములు ఉంటుంది. అమ్మ, ఇది దండిగా ఉన్నది. పెద్దది పడ్డది.
ఇది 150 గ్రాములు ఉంటుంది. ఇగో కట్టుకోనది. ఏ సంచిదే ఇది సంచి. ఇది మాత్రం ఒక రొయ్య బోడి అయింది ఫ్రెండ్స్. ఒక్కటే సిమెంట్ ఒకటి అయింది. ఈ రొయ్యలు పడ్డదాలు కిలోన్నారని ఉండి ఇలా ఇది ఒకటే అక్కడికి వస్తట్టున్నాయి. ఇక కడవన్నీ మాత్రం చిల్లర విచ్చిరి ఉన్నాయి. చూడు అన్నీ చిన్న చోటే పడ్డాయి. పురకలు పెద్ద వాళ్ళే. అక్కడ దిగినట్టు బండలు కాకి బండలు చేయబట్టి తాళ్ళు దిగుతాయి. వాళ్ళే పడ్డది అది. వాళ్ళకన్నా పట్టేసిన అమ్మ. అన్నోడు అయ్యా ఎందుకు వెళ్ళిపోతాను నేను రాను దగ్గర రాని రాదు. అన్నోడు ఇటు ఆనోడు ఇటు తిప్పుతా. ఆగే ఒక వాలుగా పడ్డది ఫ్రెండ్స్. వాలుగా అయితే ఒక వాలుగా పడ్డది. పోయినందుకైతే పురుగ వాళ్ళు ఏది వాళ్ళే ఫస్ట్ రొయ్య పడ్డది. ఇంకోటి సెకండ్ సారి మాత్రం వాలుగా కొట్టేసిన. కిలో వాలుగా అయితే పడ్డది. ఉన్నకాడికి అయితే కిలో ఉన్నది. నేను అనుకున్నా నిన్న ఆగే ఇటు పోతావు. ఒకటి అయితే పడ్డది వాలుగా. బూడి అయింది ఫస్ట్. ఒక రొయ్య ఒకటి వాలుగా. కిలో ఉంది. 100 రూపాయలు వచ్చినట్టే. కిలోకి 100 రూపాయలు వచ్చినాయి. పురకల వాళ్ళే మరి అలా చేపలన్నా పట్టుకపోవాలన్నా కాయసి పడ్డది. మళ్ళొక్కసారి అయితే అటే పోయేద్దాని. కానీ ఒకటి ఏంది అంటే ఫ్రెండ్స్, అక్కడికి పోయి ఇటు వచ్చే వరకు వచ్చారా గవర్నమెంట్ కింద బండలున్నాయి. బండలు తెప్పలేదుగా. మన తెప్పే నీది మొత్తం పొట్టు తెప్ప కుట్టుకోవాలి. తెప్ప ఉంటేనే బెస్ట్. మన అటు ఇటు తిరగడానికి మస్తు ఉంటుంది. ఇక్కడ మన వీడియో తీయడానికి కూడా స్టాండ్ పెట్టామనుకో, ఇక మనకు బేఫికర్ ఉంటుంది తెప్పకు.
బురక వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బురక పడ్డది కానీ దూరం నుండి తిరుగుడు అవుతుంది. 2 పడ్డాయి. మనం ఏంటంటే అంత దూరంకి వెళ్ళి తెప్పుంటే బాగుండు కదా, అంత దూరంకి వెళ్ళి వచ్చారు లేట్ అవుతుంది, పోయారు లేట్ అవుతుంది. లోపల బండలు కాబట్టి బండలు లాగుతాను జర కష్టమవుతుంది అన్న జర. అబ్బా ఇలా రాగడం పోగడం అన్నది జర కష్టం ఉన్నది. అచ్చుడు పోగడం అక్కడికి పోదాంపా. తెప్పుంటే బాగుండు, తెప్పలేదు. గిట్ల ఒకసారి ఎత్తా ముళ్ళుతో అదే తిప్పుడు కూడా దున్నపోతున్నట్టే అన్ని ముందే ఉంటుంది. రెండు బుక్కల కొరకు అందులో 3 అయింది కానీ కిలా 2 అయింది కానీ మీద పడే అంటే కూర్చుంటాయి తప్పని 2 అయితే పడ్డాయి. ఇంకో బావి వద్ద అక్కడికి పోదాం ఒక్కసారి. గుడ్ గుడ్. ఇలా ఎప్పుడైతే మాత్రం 3 వచ్చినాయి. ఇగో 3 రొయ్యలు వచ్చినాయి. ఇట్లా రొయ్యలు అయ్యా కొండు పోడు కూడా. ఇగో ఇది కొడుతుంది చాలా. ఇదిగో 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 రొయ్యలు అయితే మాత్రం పెద్దనే ఉన్నాయి, ఒక్కటే చిన్నగా ఉన్నది. ఈ రొయ్యలు అయితే కొండ్లు ఇరగొట్ట, ఎందుకంటే మనకు రొయ్యలు కొండతనం చొకడు. వావ్ ఇరిగిపోయినాయి. ఇరగొట్ట అనుకున్నా దీంట్లో పట్టేవారికి ఇరిగిపోయినాయి. అయినా ఇల్లు అయితే రొయ్యలు వారేది. ఓకే దీన్ని ఇరగకూడదు ఇస్తా. దీని పోడు వాడ అది ఇరగొట్టుకుంటా. నేను కొండు వాడిది ఇరగొట్టుకుంటాను అనమాట. ఎట్లా ఇరగొడుతుంది కదా ఇవి. ఇటు అంటే ఈ కొన్ని అటుకే ఉసిస్తాయి. కొండు పట్టుకుంటే ఉసిస్తాయి కానీ అమ్మో అమ్మో కొడు తిరుగుతుంది. అయ్యో వావ్ 2 3వది. ఇట్లా రొయ్యలు రావాలి. ఏవి రాకుండా మాసాక రొయ్యలు వచ్చినాయి సూపర్. ఇది వస్తాను. ఇది ఆర్డర్ అయ్యా, మొగ రొయ్య కాదు, ఇది ఆర్డర్ అయ్యా. 3 వచ్చినాయి చేపలు. ఏవి రాకుండా మాసాక రొయ్యలు పడితే చాలు.
గడ్డ ఇక్కడ ఉంది గడ్డ గడ్డ అంత గడ్డ ఉన్నది గట్టి గలాలి ఇక్కడ గడ్డ గడ్డ గిడ గడ్డ గడ్డ బండ పడతాను మన పూడ ఏమైతే పడండి ఇది బాగా కింద వస్తాను పడవ చెప్పలేక మేడ చెప్పు వస్తలేదు ఒల ఏమో తచ్చిపాడని కాకి దాని ఏమో వచ్చింది బాగా తచ్చిపాడని అదే అమ్మ కొడుక ఏంటి ఎంత పండరు పంట పొడు ఏం పడబట్టిందో అంత దిగుతాను వేస్తా బండ మనల కైకి దగ్గర బండ పోడు కూడా ఇగో కట్టరోదు పడ్డది ఎక్కితే రాదు మళ్ళీ ఇగో బండ కైకి దగ్గర అమ్మ తోడే కట్టరోదు ఇది పెద్ద రావుతు పడేది ఏమవుతుంది కైకి దగ్గర అమ్మతోడే కట్టరాదు పోడు పడ కట్టరాదులు గుజ్జు గుజ్జు వచ్చిన అమ్మతోడు ఇగో ఏళ్ళని మంట పడతానే ఇగో మంట పడతానే పేద కట్టరాదు పడ్డది కట్టరాదు కైకి తరగపో ఒక్క పురక కొరకు కొంచెం నేను అయితే గుంజి గుచ్చి వచ్చిన బండగా పండ కూడా గిల్ల రావన్నా తలదైనవే వేరే ఇప్పుడు వల అయితే సన్న వల అయితే పర్ర పర్ర చేయని కావచ్చు అయ్యి ఒక్క పురకవాడ అందందుకు పెద్దగా ఉంది పెద్ద మన ఏం తక్కువ ఉందా 5 కిలోలు ఉన్నది పాటు ఎగ్గితే అది ఎడవుతుంది చేతులనే ఎర్రబడ్డాయి ఫ్రెండ్స్ ఘోరంగా కట్టి అది ఏనే తాళ్ళు ఇక చూద్దాం అట్లా దూరం ఉంటే వలగడగా పడుతుంది బండలు పోవడం బండలు బాగా బండలే బాగా ఓ మళ్ళీ బండ పెట్టిన అవే జగదంప రోడ్లేదా ఏం పడతానే ఏమో తచ్చితే పడతాను ఒకటి తడతానే ఏమో తడతానే తట్టుడు తడతాను చేపలు వస్తలే కూడా తడతాను ఒక్కసారి అయితే 4 వచ్చినాయి ఒకటేసారి 4 వచ్చినాయి సంచిదా పట్టు ఫ్రెండ్స్ 4 అయితే వచ్చినాయి
కానీ బండలు బాగా ఆడుతున్నాయి. బండలు ఉన్నాయి ఇలా బండలు బాగుండి అవి ఇప్పుడు దుత్తిగా ఒకటి పేద 10 కిలో బండలు ఇవ్వరాక తిరగంగా మళ్ళీ వేసి గుంజితే ఇటు వంక నచ్చింది. బండలు బాగున్నాయి ఇలా. చేపలు అయితే పడతాయి. చేపలు అయితే ఒకటిసారి 4 అయితే మాత్రం వచ్చినాయి. కానీ బండలు కగ్గిదలుగా బండలు బాగున్నాయి. ఇక బిండలో మెల్లగానే అయితే ఏరుకుందాం. ఇక్కడనైతే ఇటు కానీ ఉన్న కాడికే సట్కలే ఉన్నాయి. ఇక బాడీ అన్నీ ఎటు ముట్టుకున్నా ముందే ఉన్నాయి. నోటేలు పెట్టాక తిరపసన్న నోటేలు పెట్టా కానీ వచ్చా ఉన్నది 4 అయితే పడ్డాయి అంటే కానీ బండలు బాగుపడాలి. బండలు పడవాలి ఇలా బండల రొయ్యలు వస్తాను కూడా రొయ్యలు అదే అదే తిప్పోడు కుస్తాను బుర్రినప్పుడు అలా కుస్తాను బుర్రి బో దింపోడు తల్లి ఓకే ఈ చిన్నది ఎక్కడ రాదు. దీన్ని చిన్నదాన్ని వాడేద్దాం. కొంచెం బండలు ఉన్నాయి. తెప్పుండు కదా మనకు అనుకూలంగా ఉండు. తెప్పలేదు కాబట్టి అనుకూలంగా లేదు. తెప్పుంటే మనకి ఏంటంటే ఏదైనా తడితే అట్టుకనే అలకగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ సరిద్దాం. ఇప్పుడైతే మాత్రం మంచిగా ఒకటి కడి ఇటేట్రా బండలు బాగా ఇటు బండలు లోపలికి వెళ్ళి మంచిగా వస్తాయి. లోపడే వాలగలనాయి. ఒక వాలగ పడ్డది, ఇంకొక వాలగ ఎగిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్ ఇవారాక మాత్రం చేతి వాళ్ళు పట్టుకొని 4-5 బయలు అయితే తిరిగితే మాత్రం ఇలా చేపలు చాలా తక్కువ దొరికినాయి. వేరే ఏం దొరకలేదు. ఒకటే వాళ్ళ దొరికింది. అన్ని బురకలు రొయ్యలు మాత్రం కిల్లన్నారు అయితే కావచ్చు. ఆ చేపలు చూస్తూ కానీ మనోడు నేను చాలా దూరం వచ్చిన అన్నట్టు తెప్పైన పంపించిన పోయినాక నాకు అది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్ అవి 10 కిలో అయితే కావచ్చు. ఇలా దాదాపు అయితే 400-500 అయితే ఎక్కువ రావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్.